హాయ్ అండి. అవును. గోల్డ్ రేటు నాకు తెలిసి స్టార్టింగ్లో ట్రంప్ గురించి అని చెప్పారండి. అది అక్కడ డాలర్స్ రూపంలో ఇక్కడ మనకి ఎఫెక్ట్ పడుతుంది మనీ రూపంలో. సో అలా అని గోల్డ్ రేట్ పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. చాలామంది కూడా స్టార్టింగ్లో అతని ద్వారానే మనది ఏంటంటే రేటింగ్స్ పడిపోవడం కూడా అని అంటున్నారు. ఇంకా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే బ్రో, గోల్డ్ రేట్ చాలా అనేది పెరిగిపోయింది. ముఖ్యంగా గోల్డ్ రేట్ తగ్గాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పేద కుటుంబంలో ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేయడానికి అమ్మాయిలకి ఇటు గోల్డ్ కొనాలన్నా లేదా అటు మ్యారేజ్కి కట్నం ఇవ్వాలా చాలా ఆలోచిస్తున్నారు. ఇటు గోల్డ్ కొనలేని పరిస్థితిలో ఉంది, అలాగే మ్యారేజ్ చేయలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు గోల్డ్ రేటు ఉండగా చాలా పెరిగిపోతుంది. ఈ గోల్డ్ రేటు తగ్గాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ కొనే పరిస్థితిలో ఎవరు లేరు. స్టాక్ మార్కెట్ అంటున్నారు బ్రో, చాలా మంది స్టాక్ మార్కెట్ పడిపోవడము, అలాగే ఏంటంటే రోజు రోజుకి స్టాక్ మార్కెట్ పెరగడము, దానికి హెచ్చు తగ్గుల వలన ఏంటంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది అని అంటున్నారు. ఇలా గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంటే మాత్రము ఎవరైతే కొనలేరు, గోల్డ్ షాప్లో కూడా అమ్మలేరు బ్రో. అవును బ్రో, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది బ్రో. నిజంగా చెప్పాలంటే యాక్చువల్లీ నేను కూడా ఇవాళ గోల్డ్ కొనడానికనే వెళ్ళాను. గోల్డ్ రేటు చూడంగానే నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసాను అన్నమాట. రోజు రోజుకి గోల్డ్ రేటు విపరీతంగా పెరిగిపోతుంది. అసలు ఆలోచించని స్థితిలో ఉందన్నమాట. అది తగ్గుతుందా తెలియట్లేదు, పెరుగుతుందా తెలియట్లేదు. స్టాక్ మార్కెట్ దారుణంగా పెరగడము, దాని ద్వారా గోల్డ్ రేటు పెరగడము. ఇక చిన్న కుటుంబాలు అయితే కొనడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మ్యారేజ్ విషయంలో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇటు కట్నం ఇవ్వాలన్నా గోల్డ్ కొనాలనే స్థితిలో ఉన్నారు. కాబట్టి గోల్డ్ మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ అది స్టాక్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది బ్రో. గోల్డ్ రేటు కనుక పెరిగితే గోల్డ్ కొనే వాళ్ళు కూడా తగ్గిపోతారు 100%. ఎందుకంటే ఇప్పుడు చాలామంది గోల్డ్ అంటే ఏంటి, ఒక మార్కెట్, దానికి పేద ధనిక అనేది భేదాలు లేకుండా అందరు కొంటేనే మార్కెట్ అనేది ఉంటుంది. సో రేటు పెరిగే కొద్దీ, స్టాక్ మార్కెట్ పెరిగే కొద్దీ గోల్డ్ కూడా కొనడం అనేది చాలామంది తగ్గిస్తారు. కాబట్టి గోల్డ్ రేటు సంస్థ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. రేటు పెరిగినప్పటికీ కొనే వారి సంఖ్య తగ్గిపోతుంది.